గుడ్ మార్నింగ్ అమ్మా. సో ప్రీవియస్ క్లాస్ లో మనం బిజినెస్ అనలిటిక్స్ గురించి ఇంట్రొడక్షన్ అంతా చూసుకున్నాం. సో దాని కంటిన్యూషన్ టాపిక్ మనం బిజినెస్ అనలిటిక్స్ అంటే పైథాన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్న వాళ్ళు అయితే వెల్ అండ్ గుడ్, అవ్వలేని వాళ్ళు కూడా రెగ్యులర్ గా క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వడం. సో యూ డోంట్ మిస్ ఎనీ టాపిక్ ఆర్ ఎనీథింగ్. ప్రీవియస్ నోట్స్ మీకు సార్ ఆల్రెడీ షేర్ చేశారు కదా. సో అదే నోట్స్ తో నేను అంటే అదే డాక్యుమెంట్ లో ఇది నోట్స్ కూడా కంటిన్యూ చేశాను యాక్చువల్లీ. కొత్త పీడిఎఫ్ డాక్యుమెంట్ ఏమీ చేయకుండా. సో ఒకవేళ షేర్ చేయమన్నా షేర్ దిస్ అగైన్ అంటే అప్డేట్ చేసినట్టు. సో యూ డోంట్ మిస్ అవుట్ ద క్లాస్ అన్నట్టు. సో అసలు వై పైథాన్ ఫర్ బిజినెస్ అనలైటిక్స్ అనేసరికి అసలు బిజినెస్ అనలైటిక్స్ కి మనం పైథాన్ అనేది సో బేసిక్ గా పైథాన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ అనలైటిక్స్ లాంగ్వేజ్. అంటే బేసిక్ గా బిజినెస్ అనలైటిక్స్ లో పైథాన్ ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. ఎందుకంటే బిజినెసెస్ కి హెల్ప్ చేస్తుంది. ఎలాగా అంటే డేటాని కలెక్ట్ చేయడంలో కానీ, అనలైజ్ చేయడం, వాటిని విజువలైజ్ చేయడంలో కానీ, అండ్ డేటాని ఎఫిషియెంట్ గా ప్రెడిక్ట్ చేయడంలో ఈ పైథాన్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక ఈజీ అండ్ లైక్ సింపుల్ అండ్ పవర్ఫుల్ లాంగ్వేజ్ అని కూడా చెప్పొచ్చు. అంటే పైథాన్ అనేది అపార్ట్ ఫ్రమ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్. అండ్ దీంట్లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి. స్పెసిఫికల్ గా డేటా అనాలిసిస్ కోసం కూడా లైబ్రరీస్ అనేవి ఉన్నాయి. సో దాని వల్ల మనం పైథాన్ అనే దాన్ని చూస్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ అండ్ ఈజీ ఫర్ ద పీపుల్ టు లెర్న్. ఓకే, సో అసలు వై పైథాన్ ఫర్ బిజినెస్ అనలిటిక్స్ అని ఈజీ టు లెర్న్ అండ్ యూస్ అమ్మా, మెయిన్ థింగ్ అదే. వన్ సెకండ్.
సో పైథాన్ అనే దానికి సింపుల్ అంటే లైక్ పైథాన్ అసలు ఎందుకు బిజినెస్ అనలిటిక్స్ కి అంటే పైథాన్ అనే దానికి సింపుల్ సింటాక్స్ లో ఉండడం అలానే ఇది రిసెంబల్ అయ్యి దీంట్లో ఇంగ్లీష్ లో రిసెంబల్ అయి ఉంటుంది. సో దాని వల్ల ఈజియర్ అయిపోతుంది అంటే బిగినర్స్ కి ఈజీగా నేర్చుకోవడానికి కూడా ఉంటుంది. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి అనుకోండి దే విల్ బి కాంప్లికేట్ థింగ్స్ లైక్ మీరు ఇప్పుడు ఒక డాట్ పెట్టలేకపోయినా కొమ్మ పెట్టకపోయినా కూడా ఇట్ విల్ బి మీకు సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. అండ్ అవి అంత హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్ కూడా కాదు. సో అందుకు పైథాన్ ని యూజ్ చేసుకుంటాం మనం. సో ఈ పైథాన్ వుడ్ బి ఈజీ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్. సో అలానే డేటా అనలిటిక్స్ కి పవర్ఫుల్ లైబ్రరీస్ అనేవి పైథాన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే లైక్ పైథాన్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఎలాంటివి అంటే లైక్ స్పెషలైజ్డ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి దేనికి అంటే బిజినెస్ డేటాని హ్యాండిల్ చేయడానికి హెల్ప్ఫుల్ అవ్వేలాగా. లైక్ న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి కానీ లేకపోతే అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నంపై పాండాస్ ఇలాంటివి. మీకు నంపై ఇన్స్టలేషన్ చేయించాను కదా న్యూమరికల్ క్యాలిక్యులేషన్ కి అలానే పాండాస్ కూడా. అలానే పాండాస్ అనేది డేటా మ్యానిపులేషన్ కి అలానే అనాలిసిస్ కి యూజ్ అవుతుంది. అలానే డేటా లైక్ విజువలైజేషన్స్ అంటే బిజినెస్ కి చార్ట్స్ అనేవి కావాలి అండ్ గ్రాఫ్స్ అనేవి ఎందుకు అంటే ప్రెసెంట్ ఉన్న ట్రెండ్స్ ని తెలుసుకోవడానికి చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ ని యూజ్ చేస్తాం మనం. సో దానికోసం మనం డేటా విజువలైజేషన్ యూజ్ చేస్తాం కదా దానికోసం మ్యాట్ ప్లాట్ లిబ్. మీరు లైబ్రరీ ఇన్స్టలేషన్ బిగినింగ్ క్లాస్ లో చేసినప్పుడు మీకు మ్యాట్ ప్లాట్ లిబ్ అనేది ఇన్స్టలేషన్ చేయించాను లైబ్రరీ. అది చార్ట్స్ అండ్ బార్ గ్రాఫ్స్ కి ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. ఈ పైథాన్ అనేది లైన్ చార్ట్స్ బార్ చార్ట్స్ పై చార్ట్స్ హిస్టోగ్రామ్స్ స్కాటర్ ప్లాట్స్ డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాను. అలానే హ్యాండిల్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాను. అంటే బిజినెస్ అనేది హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని లైక్ ఎక్కడి నుండి అంటే సేల్స్ నుంచి కస్టమర్స్ నుంచి మార్కెటింగ్ ఫైనాన్స్ ఇన్వెంటరీ సోషల్ మీడియా వీటన్నిటి నుండి కూడా హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని జనరేట్ చేస్తుంది. సో ఈ పైథాన్ అనేది మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ని ఎఫిషియెంట్ గా ప్రాసెస్ చేయగలుగుతుంది అనమాట. ఓకేనా. సో అలానే ప్రెడిక్టివ్ అనలైటిక్స్. ఈ ప్రెడిక్టివ్ అనలైటిక్స్ ఏంటి అంటే ఫ్యూచర్ బిజినెస్ అవుట్కమ్స్ ని అంటే ఫ్యూచర్ లో బిజినెస్ లో ఎలాగ ప్రాఫిట్ రాబోతుంది లేదా ఇది జరుగుతుంది అని ప్రెడిక్ట్ చేయడం అన్నమాట. అంటే లైక్ ఫ్యూచర్ సేల్స్ ప్రెడిక్షన్ అని లేకపోతే కస్టమర్ చమ్ ప్రెడిక్షన్ అని ప్రోడక్ట్ డిమాండ్ స్టాక్ ప్రైస్ రిస్క్ అసెస్మెంట్ ఇవన్నీ అన్నమాట. సో లైబ్రరీస్ అనేవి లైక్ టెన్సర్ ఫ్లో పైథాన్ ఇలాంటివి యూజ్ చేస్తాం అనమాట. అలానే ఆటోమేషన్ అన్నమాట. సో ఈ ఆటోమేషన్ ఏంటి అంటే టాస్క్స్ అంటే డైలీ సేల్స్ రిపోర్ట్ అని ఈమెయిల్ రిపోర్ట్స్ అని డేటా క్లీనింగ్ ఎక్సెల్ ప్రాసెసింగ్ ఇన్వాయిస్ జనరేషన్ ఇలాంటి ఆటోమేషన్ వర్క్స్ అన్ని చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అలానే డేటాబేస్ కనెక్టివిటీ. పైథాన్ అనేది డేటాబేస్ తో కనెక్ట్ అవుతుంది లైక్ మైఎస్క్యూఎల్ పోస్ట్గ్రెస్క్యూఎల్ ఒరాకిల్ డేటాబేస్ మోంగో డిబి ఇలాంటి వాటితో. అలానే మషిన్ లెర్నింగ్ సపోర్ట్ అమ్మా. ఇక్కడ చూడండి అడ్వాంటేజెస్ చూసుకుంటే ఈజీ సింటాక్స్ అనేది ఉంటుంది సింపుల్ గా రీడబుల్ గా. అలానే ఓపెన్ సోర్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ అనేది ఉంటుంది అంటే మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ అనే వాళ్ళు పైథాన్ యూజ్ చేస్తారు. అలానే లార్జ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ నంపై పాండాస్ మ్యాట్లాట్లీ.
సో లార్జ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అన్ని ఉంటాయి, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సి, బాండ్స్, స్కిట్ లెర్న్, ఇవన్నీ లార్జ్ లైబ్రరీస్. అలానే పైథాన్ కి ఫండమెంటల్స్ అనేవి రిక్వైర్డ్ ఉంటాయి. అంటే అనలిటిక్స్ కంటే ముందు మనం వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఏం స్టోర్ చేస్తాయి, డేటా టైప్స్, ఇవన్నీ తెలుసుకోవాలి కదమ్మా. మీరు డైరెక్ట్ ఏమీ రాకుండా వెళ్ళి ప్రోగ్రామ్ చేయలేరు కదా. సో అది అన్నమాట. సో మీకు ఆల్రెడీ నేను బిగినింగ్ లో చెప్పా వేరియబుల్స్ అంటే ఏంటి, ఆ, లేకపోతే డేటా టైప్స్ అంటే ఏంటి, ఇంటిజర్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, ఫ్లోట్, ఇవన్నీ మీకు చెప్పాను కదా. సారీ అమ్మా, జస్ట్. సో ఇక్కడ మీరు పైథాన్ ఫండమెంటల్స్, డేటా అనలిటిక్స్, సారీ బిజినెస్ అనలిటిక్స్ కి కావాల్సినవి ఏంటి అంటే, లైక్ మనం తెలుసుకోవాలి, లైక్ ఇట్స్ ఎ బేసిక్ థింగ్ అన్నట్టు. వేరియబుల్స్, డేటా టైప్స్, ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్, ఆపరేటర్స్ చూడండి, అర్థమెటిక్, కంపారిజన్, లాజికల్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట.
అలానే స్టాటిస్టిక్స్ అన్నమాట. అంటే లైక్ బిజినెస్ అనలిటిక్స్‌కి ఇదొక ఫౌండేషన్ ఆఫ్ అనలిటిక్స్ అని కూడా చెప్పొచ్చు. లైక్ మీన్ ఫౌండ్ ఔట్ చేయడం. మీన్ ఫార్ములా మీకు తెలుసు కదా! ఇక్కడుంది. మీడియన్, మోడ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎంత యావరేజ్ డేటాని ఫౌండ్ ఔట్ చేయడం. NumPy, పాండాస్, SQL అనేది యూజ్ చేస్తాం ఫర్ బిజినెస్ అనలిటిక్స్ కదా! అంటే డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తాం సెలెక్ట్, వేర్, గ్రూప్ బై ఇవన్నీ. ఇంకా మెషిన్ లెర్నింగ్. ఇదేం చేస్తుందంటే ఫ్యూచర్ అవుట్కమ్స్ ని ప్రెడిక్ట్ చేయడానికి దానికి యూజ్ అవుతుంది.
ఒక రియల్ సేల్స్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అంటే డేటాని కలెక్ట్ చేసి మిస్సింగ్ రికార్డ్స్ ని క్లీన్ చేసి ఆ తర్వాత సేల్స్ యావరేజ్ సేల్స్ మంత్లీ గ్రోత్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఒక క్రియేట్ చార్ట్స్ చేస్తారన్నమాట. దాన్ని బిజినెస్ ఇన్సైట్స్ కింద చేస్తారు. ఇది ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో. ఓకేనమ్మా. అలానే మీరు ఇక్కడ ఎస్క్యూఎల్ కానీ మెషిన్ లెర్నింగ్, డేటా విజువలైజేషన్స్, లైబ్రరీస్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ బిజినెస్ అనలిటిక్స్ లో యూజ్ చేస్తాం. సో పైథాన్ అనే దానికి ఎక్కువ లైబ్రరీస్ అవన్నీ ఉండడం వల్ల మనం పైథాన్ ని చూస్ చేసుకున్నాం. అలానే పైథాన్ అనేది ఈజీగా ఉంటుంది, అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అనమాట. అంటే పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో దానికోసం. ఓకేనా. సో ఈ పైథాన్ ఫర్ బిజినెస్ అనలిటిక్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే లైక్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక బిజినెస్ అనాలిసిస్ అనేది బిగిన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ మెయిన్ బిజినెస్ లైబ్రరీస్ లో నంపై అనేది మెయిన్ అనమాట. అంటే ఇది ఒక న్యూమరికల్ క్యాలిక్యులేషన్. ఇక్కడ మనకి ప్రతిదీ ఇంపార్టెంట్. ఎందుకంటే నంపై మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం చేస్తాం కాబట్టి. సో మోస్ట్లీ బిజినెస్ లో మనకి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా న్యూమరికల్ తోనే కదమ్మా జరిగేది. సో ఈ నంపై అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ పైథాన్. ఎందుకు అంటే సైంటిఫిక్ కంప్యూటింగ్ అండ్ డేటా అనాలిసిస్ కి యూజ్ అవుతుంది. సో ఈ లైక్ ఈ లైబ్రరీ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫాస్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, స్టాటిస్టికల్ ఆపరేషన్స్, మ్యాట్రిక్ ఆపరేషన్, సైంటిఫిక్ కంప్యూటింగ్, డేటా అనాలిసిస్, మల్టీ డైమెన్షనల్ అరేస్, పవర్ఫుల్ లైక్ టూల్స్ ఫర్ లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్, ర్యాండమ్ నంబర్స్ అండ్ మోర్. సో ఇలాంటివన్నిటికీ ఈ నంపై అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ నంపైని వైడ్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే డేటా సైన్స్ లో కానీ, మషిన్ లెర్నింగ్ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైంటిఫిక్ రీసెర్చెస్ లో కానీ, ఇమేజ్ ప్రాసెసింగ్ చేయడం, ఇంజిన్ సిమ్యులేషన్స్ ఇలాంటి వాటిలో మోస్ట్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ మోస్ట్ పైథాన్ లైబ్రరీస్ అన్ని ఏంటి అంటే లైక్ నంపై టాప్ ఆఫ్ ది అంటే లైక్ టాప్ ఆఫ్ ద నంపై మాత్రమే బిల్డ్ చేయగలిగారు. లైక్ పాండాస్ అని, మ్యాట్ ప్లాట్ లిబ్, సెకిట్ లెర్న్, టెన్సర్ ఫ్లో ఇవన్నీ కూడా. ఓకే. సో ఈ మళ్ళీ చెప్తున్నా చూడండి, నంపై అనేది వన్ ఆఫ్ ద షార్ట్ ఫర్ న్యూమరికల్ పైథాన్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ పైథాన్ లో. ఎందుకు అంటే ఫర్ సైంటిఫిక్ కంప్యూటింగ్ అండ్ డేటా అనాలిసిస్. ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఫాస్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, స్టాటిస్టికల్ ఆపరేషన్స్, మ్యాట్రిక్స్, సైంటిఫిక్ కంప్యూటింగ్, డేటా అనాలిసిస్. అలానే ఫర్ ఫుల్ మల్టీ డైమెన్షనల్ అరే, టూల్స్ ఫర్ లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ర్యాండమ్ నంబర్స్ అండ్ మోర్. సో ఇవన్నిటిని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దానికి ఇది చాలా ఇంపార్టెంట్. అలానే ఈ నంపైని మనం వైడ్ గా డేటా సైన్స్ లో కానీ, మషిన్ లెర్నింగ్స్ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, సైంటిఫిక్ రీసెర్చెస్, ఇమేజ్ ప్రాసెసింగ్ లో కానీ, ఇంజనీరింగ్ సిమ్యులేషన్స్ లో ఇలాంటి వాటిలో యూజ్ చేస్తాం అనమాట. ఓకేనమ్మా. అసలు వై నంపై అంటే నార్మల్ పైథాన్ లిస్ట్ కి లిమిటేషన్ అనేది ఉంటుంది. స్లోవర్ ప్రాసెసింగ్, మోర్ మెమరీ కన్జంప్షన్, లిమిటెడ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే పైథాన్ లిస్ట్ అనేవి ఫ్లెక్సిబుల్ ఉంటాయి కానీ స్లో అండ్ హెవీ ఉంటాయి క్యాలిక్యులేషన్స్. అదే నంపై అనేది దాన్ని సింపులర్ గా ఫాస్టర్ గా లైక్ ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇక్కడ ఇవ్వలేదు ప్రోగ్రామ్, నేను అది టైప్ హియర్. ఓకే.
సారీ. 1 second, ma'am. I type here. Bathroom. యాక్చువల్లీ సో ఇక్కడ మీకు ఎలా అంటే పైథాన్ నార్మల్ పైథాన్కి వచ్చేసరికి నేను ఇక్కడ టైప్ చేస్తున్న ప్రోగ్రామ్ మీరు రన్ చేయొచ్చమ్మా. ఓకే, 1 second.
సో ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ ఇచ్చాను కదా మీకు, ఇది ఇది అంతా లైక్ ఇది ఒక ప్రోగ్రామ్, ఓకేనా అమ్మా? సో ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే చూడండి, మీరు ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఇన్ రేంజ్ లెంత్ ఇచ్చి రిజల్ట్ అపెండ్ చేసాం. ఏ ప్లస్ బి ప్లస్ 1 2 3 4, అది రిజల్ట్ ఏమొస్తుంది? 5 7 9 వస్తుంది. సో ఇక్కడ మీకు అవుట్పుట్ గురించి కాదమ్మా, లైక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1 సెకండ్, విత్ నంపై అనేది నేను జస్ట్ మీకు హెడింగ్ ఇవ్వడానికి ఇచ్చాను, ఓకే? ఇక్కడ ప్రోగ్రామ్ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ పైథాన్ కి మీరు చాలా ఇవ్వాల్సి వచ్చింది, లెంత్, ఇంటిజర్ ఇదంతా ఇవ్వాల్సి వచ్చింది. కానీ నంపైతో చూసుకుంటే ఇంపోర్ట్ నంపైస్ ఎంపీ ఎన్పి డాట్ అరే 1 2 3 అండ్ బి ఎన్పి డాట్ ప్రింట్ ఏ ప్లస్ బి, అంతే అయిపోయింది అక్కడితో. మీకు ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోతుంది, ఓకేనా అమ్మా? సో 1 + 4 ఏమవుతుంది? 5 కదా. 2 + 5 ఎంత? 7. 3 + 6 ఎంత? 9. 5 7 9, ఓకే. సింపుల్ క్యాలిక్యులేషన్స్ కదా ఇలా. సో అలానే దీంట్లో ఈ నంపైలో 4 అండ్ ఇంకా చెప్పాలి అంటే హార్ట్ అని కూడా చెప్పొచ్చు. హార్ట్ ఆఫ్ ద నంపై ఏంటి అంటే ఎన్ డి అరే అని కూడా అనొచ్చు, అంటే ఎన్ డైమెన్షనల్ అరే అని అంటాం దాన్ని. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, నంపై అనేది ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుందంట. ఏంటవి? ఫాస్టర్ ఎగ్జిక్యూషన్, లెస్ మెమరీ యూసేజ్, వెక్టరైజ్డ్ ఆపరేషన్స్, ఈజీ స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్, ఓకేనా అమ్మా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే నంపై అరే అంటే ఎన్ డైమెన్షనల్ అరే అన్నమాట. సో ఇది ఏం స్టోర్ చేస్తుంది అంటే ఈ ఎన్డి అరే అనేది ఎలిమెంట్స్, సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ ని సేవ్ చేస్తుంది అనమాట. అలానే పైథాన్ లిస్ట్స్ కంటే ఫాస్టర్, అలానే లెస్ మెమరీని యూజ్ చేసుకుంటుంది. అలానే విక్టరైజ్డ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని సపోర్ట్ చేస్తుందని అర్థం. ఇక్కడ చూడండి, నంపై అరే అనేది ఒక కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్ అన్నమాట ఇన్ కాంటిజియస్ మెమరీ. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ numpy np సేల్స్ npy డాట్ అరే 220 300 and 400 ఇచ్చిన. ఇక్కడ లిస్ట్ కి అరేకి డిఫరెన్స్ కూడా ఇచ్చారు, చూడండి ఒకసారి. నేను అంత డీటెయిల్ గా చెప్పకపోవడానికి రీజన్ మీకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను కాబట్టి అమ్మా, ఓకేనా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే విల్ డిస్కస్ ఆన్ సాటర్డేస్ క్లాస్, మీకు ఎలాగో అప్పుడు జూమ్ సెషన్ ఉంటుంది కదా డౌట్స్ కోసం, అప్పుడు విల్ టాక్. ఈ డైమెన్షనల్ అరేస్ లో ఓడి అంటే సింగిల్ అరే ఉంటుంది, అంటే మీకు 0D అన్నమాట, అంటే అది సింగిల్ డైమెన్షనల్ అరే. 1D అనేది లిస్ట్ అవుతుంది, 2D అనేది మ్యాట్రిక్స్ అవుతుంది, 3D అనేది టెన్సర్స్ అవుతుంది, ఓకేనా అమ్మా? ఇక్కడ టైప్ చేస్తాను అవన్నీ.
ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నంపైలో డైమెన్షన్స్ అనేవి ఎలా ఉంటుంది అని. అరే ప్రాపర్టీస్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే లైక్ షేప్, డైమెన్షన్స్, డేటా టైప్, సైజ్, ఇవన్నీ. స్పెషల్ అరేస్ ఏంటి అంటే జీరోస్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్, రేంజ్ ఆఫ్ నంబర్స్, ఈవెన్లీ స్పేస్ నంబర్స్, ఇవన్నీ. అరే ఆపరేషన్స్ ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ కదా. సో ఇక్కడ మనం లైక్ చూసుకున్నాం కదా. ఆపరేషన్స్ అనేసరికి మీకు తెలిసిందే కదమ్మా, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్ ఇవే వస్తాయి అని. సో కొన్ని ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేద్దాం. లైక్ ఆపరేషన్స్ అంటే ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. చూడండి, లైక్ అడిషన్ చేశారు ఇక్కడ విత్ డిఫరెంట్ వాల్యూస్ తో. ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేశారు, మల్టిప్లికేషన్, డివిజన్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఇన్ నంపై అన్నమాట. సో ఇక్కడ ఏంటి, మీన్ వాల్యూస్ ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం త్రూ దిస్ ఫార్ములా అన్నమాట. సో లైక్ ఇక్కడ చూడండి, సేల్స్ ఈక్వల్స్ టు ఎం. ఇది ఇస్తాను, ఇది రన్ చేద్దాం. కంట్రోల్స్, సో ఇది సేవ్ చేద్దాం అనమాట.
సెకండ్. వన్ సెకండ్. యా, ఇప్పుడు రన్ అయింది చూసారా? సో బేసిక్ గా ఏంటి అంటే, మనం ఇంతకు ముందు నంబర్ యాజ్ 90 అని ఇచ్చి తర్వాత అరే ఇచ్చాం. సో ఇక్కడ మీరు డైరెక్ట్ సేల్స్ ఇచ్చేసి ప్రింట్ చేస్తారు కదా, అందుకు మీకు అది రన్ అవ్వలేదు. చూపిస్తాను ఆగండి. ఇక్కడ ప్రోగ్రామ్ కి అక్కడ ప్రోగ్రామ్ కి డిఫరెన్స్ చూడండి. ఇంపోర్ట్ చేసుకోలేదు అంటే ఎన్పి కింద ఇంపోర్ట్ మనం ఇందాక చేయలేదు కదా, అందుకని మనకి రన్ అవ్వలేదమ్మా. ఓకేనా? సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, క్యాలిక్యులేషన్ అనేది మీన్ క్యాలిక్యులేషన్ అనేది చేసాం మనం ఇక్కడ. ఓకే, మీరు మీన్ ఫైండ్ అవుట్ చేశారు. వాల్యూ ఎంత వచ్చింది? 250. ఓకే, ఇక్కడ నేను చూడండి మీకు స్క్రీన్ మార్చేసి ఇచ్చా. మీరు ఇందాక రాంగ్ ప్రోగ్రామ్ చేసాం ఇక్కడ మనం, అంటే లైక్ ఇక్కడ నేను ఇంపోర్ట్ నంపైర్స్ ఎన్పి అని ఇవ్వలేదు, దానివల్ల అది ఇంపోర్ట్ చేసుకోలేకపోయింది అనమాట.
సో ఆఫ్టర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత np డాట్ అరేతో మీన్ చేసాం ఎలాగ 100కి 200 అండ్ 300 400 కలిపి. సో దానికి వచ్చిన వాల్యూ 250. ఓకేనా అమ్మా? సో మీకు ఇక్కడ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో అలానే మీడియం అయినా మాక్సిమం అయినా ఇక్కడ ఏం లేదు, మీరు ప్రింట్ డాట్ ఎన్పి డాట్ మీడియన్ ఇక్కడ మీన్ అని ఇచ్చాం, దాని ప్లేస్ లో మీడియన్ అని మ్యాక్స్ అని మినిమం అని అలా మార్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్స్ అనేవి నంపైలో చేస్తాం. ఓకేనా? సో ఈ మల్టిప్లికేషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్ని మీకు కామన్ గా తెలిసినవి, కొత్తగా ఏం లేవు. సో అండ్ అరేకి లిస్ట్ కి డిఫరెన్స్ కూడా మీకు తెలుసు. లైక్ అరే అనేది ఫాస్ట్ గా అవుతుంది, లిస్ట్ అనేది స్లో, మెమరీ అనేది లిస్ట్ లో ఎక్కువ ఉంటుంది కానీ నంపే అరేలో తక్కువ ఉంటుంది. ఆపరేషన్స్ కూడా అంతే, లిమిటెడ్ పవర్ఫుల్ ఉంటాయి, యూసేజ్ కూడా రేర్ అండ్ ఎక్స్పెన్సివ్ ఉంటుందమ్మా. సో ఇక్కడ మీకు సో అర్థమైంది కదమ్మా, నంపై అంటే ఏంటంటే ఇది ఒక కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్ అని అర్థం. అండ్ దీన్ని లైక్ యాజ్ కంపారిటివ్ నార్మల్ క్యాలిక్యులేషన్స్ ఇన్ పైథాన్ కంటే కొంచెం స్ట్రాంగ్, ఐ మీన్ లైక్ స్ట్రాంగ్ అన్నమాట. అలానే
ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ, పవర్ఫుల్ మల్టీ డైమెన్షనల్ అరేస్ ఇలాంటి వర్క్స్ అన్నిటిలో చేయడానికి చాలా ఫాస్ట్ ఉంటుందమ్మా. అండ్ ఇది ఇంకా ఏంటి అంటే మోస్ట్లీ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇలాంటి ప్రాసెస్ వర్కింగ్స్ లో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనకి ఎందుకు అవసరం అంటే స్లో కానీ చాలా హెవీ క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎన్ డైమెన్షనల్ అరే. ఓకేనా అమ్మా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. మనం ఈరోజు నంపై గురించి అలానే పైథాన్ ఎందుకు వాడతాము, బిజినెస్ అనలిటిక్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం పాండాస్ గురించి కూడా తెలుసుకుందాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.